పవిత్రుడు మరియు నిర్దోషి. ఆయన అందరితో కలపదగిన వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు. ఆకాశ మండలం ఎంత ఉన్నతంగా ఉందో, ఆకాశ మండలము కంటే ఇంకా ఉన్నతమైన దేవుడు ఆయనని పౌలు మహాశయుడు ఒప్పుకున్నాడు. ప్రభు గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన్ని స్తుతించకుండా ఉండలేం, ఆయన ఆరాధించకుండా ఉండలేం. క్రైస్తవ జీవితంలో స్తుతికి చాలా ప్రాధాన్యత ఉంది, ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సన్నిధిలో మనం కాసేపు దేవుని స్తుతించి ఆరాధన చేసి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకుని వాగ్దాన సందేశాలు వినడం ద్వారా మన జీవితాల్లో గొప్ప ఆధ్యాత్మికమైన ఉద్యమంలో మనం కొనసాగలం. ఈ పరిచర్య ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారని విని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశాన్ని చదువుకుందామా? ఉన్నాయా? బైబిల్ మీ దగ్గర తెరవండి. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనం చదువుతున్నా. Psalm 110 and verse 4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు